అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా ఆచార్య, హీలర్ అండ్ లైఫ్ కోచ్. అయితే మనం జెబు సింబల్స్, ఏంజలిక్ సింబల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అవి డెమీజెడ్ ఆమ్స్టర్ అనే ఆవిడ తన మెడిటేషన్స్లో ఉన్నప్పుడు ఆ డివైన్ ఆ ఏంజల్స్ ఆవిడకి కొన్ని ఆ సింబల్స్ ఇచ్చి వీటిని వేసుకోవడం ద్వారా మనకు రకరకాలైన కోరికలు కానీ సమస్యలు కానీ జీవితంలో వచ్చే ఆ, చాలా రకాలైన విషయాలని ఎనర్జీతో మనం ఏ విధంగా పొందవచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఆవిడకి డౌన్లోడ్గా ఇచ్చారనమాట. అయితే దాంట్లో మనం కొన్ని గురించి మాట్లాడుకున్నాము. అయితే వీటికి అట్యూన్మెంట్ అక్కర్లేదు. ఆ, తర్వాత మీరు దాన్ని చూసి వేసుకుని మీరు దాని యొక్క రిజల్ట్ని ఎవరైనా కూడా పొందవచ్చు. అయితే ఇందులో మనము ఫస్ట్ ఒక ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఏ ఆరోగ్య సమస్య అయినా ఎందుకు జరుగుతుంది? మన యొక్క శక్తి మండలంలో, అంటే మన ఎనర్జీ ఫీల్డ్ అనేది, ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఎక్కడైనా సరే ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు, ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పోగుపడినా, లేదంటే ఎక్కువ ఎనర్జీ లీక్ అయిపోయి బయటకు వెళ్ళిపోయినా, ఆ ఏరియాలో మనకు శక్తి తక్కువ అవ్వడం వల్ల, ప్రాణశక్తి తక్కువ అవ్వడం వల్ల నెమ్మదిగా దగ్గరున్న పార్ట్ ఏదైతే ఆర్గాన్ ఉందో అది దెబ్బతింటుంది. అది దెబ్బతిని దాని యొక్క ఫంక్షనింగ్, దాని యొక్క పనితనం నెమ్మదిగా తగ్గుతూ వెళ్ళి ఏదో ఒక జబ్బుగా మనకు బయటకి ఫిజికల్గా ఒక జబ్బులాగా బయటపడుతుంది. అది లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా బీపీ, షుగర్ లాంటివి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, ఏదైనా గడ్డలు లాంటివి తయారు కావచ్చు, ఏదైనా సరే ఏ డిసీజ్ అయినా సరే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది. అయితే ఈ సింబల్స్ ఏంటంటే అవి యూనివర్స్లో ఉండే ఆ కన్సర్న్, ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ఏం కావాలో దానికి కావాల్సిన శక్తితోటి అవి ఆ యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఆఫ్ దాట్ దానికి కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీని తీసుకుని మన శరీరానికి ఇచ్చేలాగా ఈ సింబల్స్ మనకు పనిచేస్తాయి. అయితే ఈ సింబల్స్ మనం ఎలా వాడుకోవచ్చు అనుకుంటే, ఈ సింబల్స్ని మనం డ్రా చేయొచ్చు. ఒక పెన్నుతో రాస్తే పెన్ను ఎత్తకుండా దాన్ని మొత్తం ఎలా చేయాలో ఆ విధంగా మనం నేర్చుకుని వేసుకోవాలి. అది ఎడమ చేతి మీద వేసుకోవచ్చు, ఏ బాడీ పార్ట్ మీద అయితే ఇబ్బంది ఉందో అక్కడ వేసుకోవచ్చు. లేదంటారా ఒక సింబల్ వేసుకుని దాని మీద వాటర్ బాటిల్ పెట్టుకుని ఆ నీళ్లు తాగొచ్చు. తర్వాత గాలిలో కూడా మనం ఆ సింబల్స్ని వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఆ సింబల్ని మన మైండ్లో పెట్టుకుని దానికి కనెక్ట్ అయ్యి బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఆఫ్ దట్ సింబల్ని మనం ప్రే చేసుకుని అది చేయడం ద్వారా, ఒక మెడిటేటివ్గా చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ రావడం అనేది మనం గమనించాం. అయితే మనం హెల్త్లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ దానికి ఒక కారణం ఏదో ఉంటుంది, ఒక కాజ్. ఆ కాజ్ ఏంటి? మనం ఆహార అలవాట్ల వల్ల కావచ్చు, ఒక దెబ్బ తగలడం వల్ల కావచ్చు, లేకపోతే మానసిక స్థితి వల్ల కావచ్చు. అయితే ఆ యొక్క కారణం ఏదైతే ఆ కారణం బయటికి రిలీజ్ చేయడం అనేది ఒక ఫస్ట్ పాయింట్గా మనం తీసుకుందాం. అంటే హీలింగ్ అయింది, మామూలుగా మనం ఏం చేస్తామో తలనొప్పి ఉంది, ట్యాబ్లెట్ వేసేస్తాం, సరిపోయింది, అంతే, తగ్గిపోయింది. ఈ ఎప్పుడైతే స్పిరిచువల్ వేలో మనం చూస్తున్నామో దానికి కారణం ఏంటి, మూల కారణం ఏంటి, అది తగ్గకుండా ఉండడానికి అడ్డంకులు ఏంటి, ఇలా అన్నీ కూడా ఆలోచనలోకి వస్తాయి. అసలు అవి మామూలుగా మనం ఆలోచన కూడా చెయ్యం. కానీ అర్థం చేసుకుంటూ ఉంటే ఒక జీవన విధానాన్ని, అద్భుతమైన జీవన విధానాన్ని మీరు నేర్చుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ రిలీజ్ సింబల్ అనేది మనం వేద్దాం. ఆ రిలీజ్ సింబల్ అనేది మనం చూసినప్పుడు అది ఒక హెచ్ లాగా ఉంటుంది అన్నమాట. అది మీకు స్క్రీన్ మీద కూడా వేస్తారు. ఇలా మనం వేస్తాము. ఆ రిలీజ్ అనేది ఏంటి? ఇప్పుడు సపోజ్ నాకు థ్రోట్ పెయిన్ ఉంది, లేదంటే షోల్డర్ పెయిన్ ఉంది. ఆ షోల్డర్ మీద కూడా నేను వేయచ్చు, ఇలాగ వేసుకోవచ్చు. మేబీ ఎన్నిసార్లు వేయచ్చు అంటే మినిమం 3, 6, 9, 21 మన ఇష్టం, 12 అలాగే ఏదైనా మనం ఆ నెంబర్స్ మనం వేయడం ద్వారా అది రిలీజ్ అవుతుంది అనమాట. 11 టైమ్స్ వేయండి, చాలా బెస్ట్ నెంబర్ అనమాట ఇది. 11 టైమ్స్ వేసినప్పుడు అక్కడ ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళి ఆ పెయిన్కి ఏదైతే కారణాలు ఉన్నాయో
అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్లో 3 రకాలైన కారణాలు ఉంటాయి. భౌతిక, దైవిక, ఆదిభౌతిక 3 రకాల కారణాలు ఉంటాయి. మనకు ఏదొచ్చినా, సమస్య వచ్చినా, మంచి జరిగినా, జరిగినా 3 కారణాల వల్ల మనకు జరుగుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని మనం ఈ సింబల్ని మనం చేసినప్పుడు అది మనం హెచ్లాగా మనం వేస్తామన్నమాట. దీన్ని మనం బ్లూ కలర్ పెన్నుతో వేసుకోవచ్చు.